నేను విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఈ గుడికెళ్ళాలి అనుకుంటానండి బస్సులో ఉండి. ఇది టోల్ గేట్ దగ్గర ఉంటదనమాట. మన గుంటూరు, విజయవాడకి మధ్యలో దశావతారాల వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఈ గుడిలోకి వెళ్ళంగానే ఫస్ట్ నామాలైతే పెట్టించుకున్నాం ఆ స్వామివారియి. ఇది రావడం ఫస్ట్ టైం అండి. కానీ గుడి మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇవాళ ఏకాదశి అవ్వటంతో చాలామంది అయితే భక్తులు చాలామంది ఉన్నారనమాట. ఇంకా స్వామివారి నామాలైతే పెట్టించుకుని ఇక లోపలికైతే వెళ్ళి కాళ్ళు అయితే కడుక్కొని ఆ తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసాము. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని ఈ గుడి చుట్టూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ కూడా మనకు అన్ని దశావతారాలు కనిపిస్తాయండి. అన్ని అవతారాలు మనం ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ 10 అవతారాలు మనకి దర్శనం ఇస్తాయి అన్నమాట. గుడి మాత్రం ఎంత బాగుందో, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ కలిగిందనమాట. అసలు లక్ష్మీదేవిని అయితే చెప్పవసరం లేదండి. నాకు అమ్మవారిని చూడంగానే ఏదో తెలియని ఇది వచ్చేసింది. ఇక దర్శనం అయితే చేసుకుని పులిహార అయితే పెట్టారు. ఇక పులిహార తింటా ఇక్కడ కూర్చున్నాము. అట్లాగే భోజనం టికెట్లు కూడా ఇచ్చారండి. మనకు తిరుపతిలో కనుక ఎట్లా భోజనం పెడతారో ఇక్కడ కూడా అలాగే భోజనం కూడా టికెట్లు ఇచ్చారనమాట. మనకి ఎవరన్నా 7 పిండి ప్రమిదలు వెలిగించుకోవాలనుకోండి, సోమవారికి దీపారాధన చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవాలన్నమాట. సోమవారం భోజనానికి అయితే వెళ్ళాము. చక్కగా పచ్చడి, ఒక కూర, తర్వాత సాంబారు, మజ్జిగ పెట్టి భోజనం పెట్టారు. నేను ఎక్కడికి వెళ్ళినా నా సబ్స్క్రైబర్లు మాత్రం నాకు పలకరిస్తూనే ఉన్నారండి. చాలా